అసలు ఆట మొదలు పెడతాం త్వరలో అసలు ఆట ఇప్పుడు అంతా కూడా ఈ ఆట అంతా కూడా డమ్మి ఆట అన్నట్టు ఇది ఉత్తగా షాంపిల్ ఆట అన్నట్టు వీళ్ళు బీజేపీలో ఆడే అటువంటి ఆట ఈ షాంపిల్ ఆట అసలు ఆట ఇక మొదలు పెడతారు త్వరలో ఎప్పుడు మొదలు పెడతారు ఇది ఉప ఎన్నిక ఇది చాలా ఈ ఉన్నటువంటి పార్టీలేమో సీరియస్గా తీసుకున్నాయి మరి ఈ ఆట కూడా అసలైనటువంటి ఆట కాకుండా మరి ఇంకెప్పుడు ఆట మొదలు పెడతారు అసలు ఆట ఆడేటువంటి అవకాశం ఉన్నదా అసలు గ్రౌండ్లో కన్నా దిగుతారా మీరు సో ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీని రాష్ట్రంలో కోరుకుంటున్నారు జనాలు మెజార్టీ జనాలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటా ఉన్నారు 10 సంవత్సరాల పాటు పరిపాలన కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఇచ్చినాం ఇప్పుడు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మరో పక్కన కాంగ్రెస్ పార్టీకి సైతం కూడా ఇప్పుడు అవకాశం ఇచ్చినాం మరి ఇలాంటి టైంలో ఇంకెవరైనా కానీ ఆ పార్టీ 10 సంవత్సరాలు ఇస్తే రాష్ట్రాన్ని నాగం చేసింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైపోతా ఉన్నది సో ఇంకేమైనా ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంత బీజేపీ పార్టీ వైపున చూద్దామని చెప్పేసి ఆలోచన చేస్తే బీజేపీకి సంబంధించిన పార్టీ నేతలంతా కూడా కనీసం మేము గెలిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఒకరిద్దరు నేతలు వాళ్ళు ఏదైతే అనుకుంటా ఉన్నారో దానికి మాత్రమే పరిమితం అయిపోతున్నారు తప్పించి మిక్కిలు ఏం లేదుగా దానికి మాత్రమే పరిమితం అయిపోతుంది మేము గెలిస్తే సరిపోతుంది కదా సో అధికారంలోకి రావడానికి బీజేపీ పార్టీ వేస్తున్నటువంటి ప్రణాళికలు ఏంది వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంది పోరాడాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు కత్తి పట్టుకొని యుద్ధ క్షేత్రంలోకి వచ్చి కొట్టాడాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి దశలో వాళ్ళు రాకుండా ఎందుకు వెనుకబడిపోతూ ఉన్నారు దీన్ని బీజేపీ పార్టీ ఎందుకు పునఃసమీక్షించుకోవట్లేదు అంటే అధికారం రావడం వాళ్ళకు అవసరం లేదు మేము వాళ్ళు ఉన్నటువంటి 3-4 నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిస్తే సరిపోతుంది అన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది మరి ఇంకా ఆట మొదలు పెడతాం ఈ ఆట మొదలు పెడతాం అని చెప్పేసి అసలు ఆట ఎప్పుడు మొదలు పెడతారో అర్థం కాదు రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తాం ఎప్పుడు తీసుకొస్తారు ఏ సంవత్సరంలో తీసుకొస్తారు అనేది కూడా చెప్పాలి మరి ఎప్పుడు తీసుకొస్తారు ఇక చాలామంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ ఇంకా హిందూ సంఘాలకు సంబంధించినటువంటి చాలామంది కీలకమైనటువంటి మేధావులు ఉన్నారు కీలకమైనటువంటి మేధావులు పార్టీలో ఉన్నారు వాళ్ళ సేవలను వినియోగించుకోరు సో వాళ్ళకు ఒక లైన్ వాళ్ళు ఏ మార్గంలో పోవాలన్నటువంటిది ఒక గైడ్ చేయాలి కదా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తెస్తాం రేవంత్ కేసీఆర్ బ్యాడ్ బ్రదర్స్ వాళ్లకు అసదుద్దీన్ తోడైండు ఫోన్ ట్యాపింగ్ కేసు విద్యుత్ కొనుగోళ్ల కేసు భూముల కేసులు ఏమైనాయి నెల రోజులుగా రాష్ట్రంలో పాలన బంద్ అయింది మంత్రులంతా సెక్రటేరియట్కు తాళాలు వేసి జూబ్లీహిల్స్ గల్లీలో తిరుగుతున్నారు హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధం రేవంత్ కేసీఆర్ రావాలని ఆయన సవాల్ చేస్తారు ఫోన్ ట్యాపింగ్ కేసు విద్యుత్ కొనుగోళ్ల కేసు ఇది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి కేసు మన సిబిఐకి కాళేశ్వరం సంబంధించినటువంటి అంశాన్ని కేంద్రానికి అప్పచెప్పి సిబిఐకి మరి దానిపైన కేసీఆర్ పైన చర్యలు తీసుకున్నటువంటి కేంద్రం ఎక్కడ పోయింది మరి దీనిపైన కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా మీరు కూడా మీకు కూడా బాధ్యత ఉంటుంది కదా కేంద్రంలో ఉన్నటువంటి మీ పార్టీ ఉంది 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు దాంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పేసి మీరు కానీ బండి సంజయ్ కానీ మీ పార్టీ సంబంధించిన అధ్యక్షులు కానీ చాలామంది మాట్లాడారు కదా మరి మీరు కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా మరి మీరు దానిపైన ఎందుకు మాట్లాడట్లేదు మీకు అప్పచెప్పారు కదా సిబిఐకి అప్పచెప్పారు కదా దానిపైన ఎందుకు మాట్లాడట్లేదు రేవంత్ అండ్ కేసీఆరే బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి అండ్ కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ అంటే ఇప్పుడేమో రేవంత్ అండ్ కేసీఆర్ బ్యాడ్ బ్రదర్స్ అనేది కిషన్ రెడ్డి చెప్పదలుచుకున్నటువంటి విషయం రాష్ట్రంలో అసలు ఆట ఇంకా మొదలు కాలేదు మరి అసలు ఆట మొదలు కాలేదంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదలవుతుంది మరి ఎన్నికల కన్నా ముందే మొదలు కావాలి అసలు ఆట బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు అది కూడా కోరుకుంటా ఉన్నారు సార్ జనాలంతా కోరుకుంటున్నారు బీజేపీ సత్తా ఏంటో చూపిస్తే చూద్దామని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు మరి చూపించవచ్చు కదా కాంగ్రెస్ చేసిన పనులు ఏమిటో ప్రజలు తెలుసుకుంటున్నారు ఆట మొదలు పెట్టినప్పుడు మా సత్తా తెలుస్తుంది త్వరలో ఆట మొదలు పెడతాం అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల కింద భూమి కదులుతుంది రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తామని ఆయన తెలిపారు శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతో సీఎం సోయి తప్పి మాట్లాడుతున్నారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు తాము చేసిందేమిటో వివరించి ప్రత్యర్థిని విమర్శిస్తూ ఓట్లు అడగాలి కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మీద ఒక్క మాట కూడా రేవంత్ మాట్లాడతలేరని చెప్పేసి ఆయన దుయ్యబడతారు మరి మీరేం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల పైన ఎక్కడ పోయినాయి అని చెప్పేసి గల్లాబట్టి నిర్దేయాల్సినటువంటి ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 8 మంది ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు రైతు సంబంధించినటువంటి కళ్ళాలలో ధాన్యం దర్చిపోయింది మొత్తం ఆగవాగం అయిపోయింది ఆడిగిపోయి కనీసం బీజేపీ పార్టీ ముంగటకు అడుగేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు అయితే లేవు పోయిన సంవత్సరం ధాన్యాన్ని కాంట పెడితే సన్న ధాన్యానికి
బోనస్ పైసలు 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎక్కడ బెనేరే అని చెప్పేసి అక్కడ నిలదీసి మీరు అక్కడే ధర్నాలు చేసి అక్కడ వంట వార్పు చేసినట్టయితే మీకు క్రెడిబిలిటీ వస్తుంది కదా. ఆ ప్రయత్నమే మనం ఎందుకు చేస్తాం? మన వల్ల కాదు కదా, మనం ఎందుకు చేస్తాం? మాట్లాడడానికి పేపర్ స్టేట్మెంట్ బాగుంటాయి సార్, మీకు అవకాశం ఉన్నప్పుడు అది వినియోగించుకోవాలి కదా. ప్రజల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉందని, దీన్ని మళ్లించే వ్యూహంలో భాగంగానే తమపై ప్రధానిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. బ్యాడ్ బ్రదర్స్ రేవంత్ అండ్ కేసీఆర్. కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఎవరికి బ్రదర్స్? కేసీఆర్ ను కాపాడుతున్నది కాంగ్రెస్ కాదా? తెలంగాణలో బ్యాడ్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి, కేసీఆర్. వారికి అసదుద్దీన్ ఓవైసీ తోడైండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్యూర్ సర్కార్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫేక్, ఫ్రాడ్ అండ్ ఫాల్స్, ఫెయిల్యూర్, ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ సర్కారుని ఎద్దేవా చేశారు. తెరచాటు రాజకీయాలు చేయడంలో కేసీఆర్ అండ్ రేవంత్ దిట్టాలు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్. రేవంత్ రెడ్డి మజ్లిస్ పార్టీతో తప్ప అన్ని పార్టీలో పనిచేసిండు, అలా పార్టీ మారే బుద్ధి మాకు లేదు అని వ్యాఖ్యానించారు. నెల రోజులుగా రాష్ట్రంలో పాలన బంద్ అయింది. మంత్రులు సెక్రటేరియట్ కు తాళాలు వేసి జూబ్లీహిల్స్ గల్లీలో తిరుగుతున్నారు. అంగట్లో సరుకు కొన్నట్లుగా జూబ్లీహిల్స్ లో ఓట్లు కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎల్ఎన్టీ నుంచి మెట్రోను సర్కారు స్వాధీనం చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన కొత్త డిపిఆర్ అసంపూర్తిగా ఉందని విమర్శించారు. నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. RRR కాకతీయ టెక్స్టైల్ పార్క్ ప్రాజెక్టులను కేంద్రమే తీసుకొచ్చిందని, రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు ప్రధాని శంకుస్థాపన చేశారని, కానీ రేవంత్ రెడ్డి తానే తెచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర నేతలు వీళ్ళందరూ కూడా కొంతమంది పాల్గొన్నారు. దేనిలో బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయినాయో చెప్పాలి. బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిసిపోయినట్లుగా సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రచారమే చేశారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చీము, నెత్రు, దమ్ము, ధైర్యం ఉంటే ఏ విషయంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయో చూపించాలి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ నన్ను వ్యక్తిగతంగా విమర్శించినా, తప్పుడు ఆరోపణలు చేసినా ప్రజలు దాన్ని విశ్వసించలేదు అని అన్నారు. గత ఎన్నికల్లో మాదిరిగా జూబ్లీహిల్స్ బైపోల్లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నాయని విమర్శించారు. 1,00,000 కోట్ల అవినీతి డబ్బులు కక్కిస్తానన్న రాహుల్ గాంధీ కనీసం 1,00,000 అయినా బయటకు తీసిందా? ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరింది, ఇది వాస్తవం కాదా? రేవంత్ ను తప్పించాలని రాహుల్ గాంధీ అనుకుంటున్నాడని కేటీఆర్ ప్రచారం చేసింది నిజం కాదా? ఫోన్ ట్యాపింగ్ కేసు, విద్యుత్ కొనుగోళ్ల కేసు, భూముల కొనుగోలు కేసు ఏమయ్యాయో చెప్పాలి. రియల్ ఎస్టేట్ సంస్థలు, పరిశ్రమల వద్ద డబ్బులు వసూలు చేసి బీహార్ ఎన్నికలకు పంపారు అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ కు సమయం ఉంటే తెలంగాణకు, హైదరాబాద్ కు కేంద్రం ఏం చేసిందో వివరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని వినే ధైర్యం వాళ్ళకు. ఇప్పుడు అందరు సవాలు చేసుకున్నారు అబ్బా, అందరు సవాలు చేసుకున్నారు. ఇప్పుడు ఆయనేమో ఎవరు పులి ఉంది కదా, ఏ పులి ఇది, మన కేటీఆర్. ఇక ఆ పులికి మరి దంతాలు లేని పులి, ఆ పులి తొడలు కొట్టింది నేను వస్తానని. ఇక రేవంత్ రెడ్డి మొన్ననేమో నేను వస్తాపా ఇక్కడికి రావాలని చెప్పేసి నిన్ననే అనుకుంటా, నిన్నే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరి కిషన్ రెడ్డి నేను కూడా వస్తాను, మరి మిమ్మల్ని మీరు ఎక్కడికి రావాలని చెప్పు. మరి మీరు ఎక్కడికి వస్తారో ఒక ప్లేస్ పిక్ చేసుకొని అక్కడ రాలిగా. ఎవరు దొంగ తెలుస్తుంది ఇప్పుడు. ఇక ముగ్గురు దొంగలే, రాజకీయ నాయకులు పచ్చి దొంగలు, కానీ ముగ్గురు దొంగలే. ఎవరు రాడు అక్కడికి? రేవంత్ రెడ్డి రాడు, కిషన్ రెడ్డి రాడు, కేటీఆర్ రాడు, కేసీఆర్కి అసలే రాడు. ముగ్గురు దొంగలే, తోడు దొంగలు అన్నట్టు వీళ్ళంతా కూడా. సో ఎక్కడికి వాళ్ళు కేవలం తొడలు కొట్టి, మెడలు ఊపి, మీసాలు రువ్వి, కండలు చూపెట్టుకొని ఎగరంగానే పీటి ఎగరంగా కాదు. ఎందుకంటే మీరు చేసినటువంటి అవినీతి చాలా ఉన్నాయి. గత సర్కారులో చేసినటువంటి 10 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ అయితే, ఈ 2 ఏళ్ల కాలంలో 2,00,000 కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చి ఏం చేసిండో తెలియనటువంటి ఒక అయోమయ స్థితిలో తెలంగాణను నెట్టేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిది. ఇక బీజేపీ పార్టీ అంటే రాష్ట్రంలో అధికారం లేదు. సో కేంద్రం నుంచి వచ్చేటువంటి కనీసం తీసుకొచ్చామన్నటువంటి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని బాగు చేద్దామన్నటువంటి సోయి బీజేపీ పార్టీకి అంతకంటే లేదు. సో ఇది కిషన్ రెడ్డి ఆయన మాట్లాడుతూ త్వరలో అసలాట మొదలు పెడతాం, ఇక చీము నెత్తురు ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ కలిసిందో నిరూపించమని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసురుతా ఉన్నాడు కిషన్ రెడ్డి.